హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ అనేది ఒక 3-4 ఇయర్స్ నుంచి రన్ చేసి ఆ ఛానల్ అనేది ఒకటేసారిగా ఏ కారణమైనా కానివ్వండి, కమ్యూనిటీ గైడ్ లైన్స్ కానివ్వండి, లేదంటే ఎనీ అదర్ రీజన్ ఛానల్ రిమూవ్ అయితే పెయిన్ మాత్రం చెప్పుకోరాకుండా ఉంటుంది. ఎందుకంటే ఛానల్ రిమూవ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. సో మన ఛానల్ అనేది రిమూవ్ అయింది. ఎందుకంటే హ్యాకింగ్ వీడియోస్ ఎక్కువ చేయడం వల్ల మన ఛానల్ ఎప్పటికీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్స్ వచ్చి రిపీటెడ్ వయలేషన్స్ ఉండి మన ఛానల్ అయితే రిమూవ్ అవడం జరిగింది. ఆ రిమూవ్ అయిన ఛానల్ ని ఎలా మళ్ళీ తిరిగి వెనక్కి రప్పించాను, ఇప్పుడు మీరు చూసే ఛానల్ అదే. సో దాన్ని ఎలా రప్పించాను, మాక్సిమం ఒక 2 hours లో రిటర్న్ అయితే వచ్చింది ఛానల్. సో ఎట్లా రప్పించాను ఏంటి, దానికోసం ఏమేం చేయాలి, అసలు ఎట్లా రిమూవ్ అయిపోయింది, వీటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ మీకు తెలిసిన యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో అనేది ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సర్చ్ చేస్తే మనకు అవసరం ఉన్నప్పుడు సర్చ్ చేసే వీడియోస్ అయితే దొరకవు. వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. మీకు ఒక ఐడియా వస్తుంది ఛానల్ పోతే ఏం చేయాలి, ఎట్లా మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్ అయ్యి రిటర్న్ రప్పించుకోవాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో చూస్తూనే ఉండండి. నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఛానల్ ఎట్లా రిమూవ్ అయింది, దాన్ని ఎట్లా తిరిగి రప్పించాను అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఛానల్ రిమూవ్ అవ్వడం, ఛానల్ హ్యాక్ అవ్వడం, కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్స్ రావడం, ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అని చెప్పేసి మానిటైజేషన్ ఆగిపోవడం, రీయూజ్డ్ కంటెంట్ రావడం, ఇట్లా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా యూట్యూబ్ క్రియేటర్ అనే వాడికి చాలా పెయిన్ ఉంటుంది. సో వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేయాలి క్రియేటర్స్ కి అని చెప్పేసి నేను మీ అందరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అది సాల్వ్ చేయడానికి అయితే హెల్ప్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవాలనుకుంటే, ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ముందే డౌట్స్ క్లియర్ చేసుకుంటే అయిపోతుంది కదా. మీకు ఏ డౌట్స్ ఉన్నా యూట్యూబ్ ఛానల్ గురించి కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఖచ్చితంగా మీ అందరికి రిప్లై అయినా ఇస్తాను, లేకపోతే మళ్ళీ ఒక వీడియో చేసి అయినా అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, నేను ఛానల్ రిమూవ్ అయిన తర్వాత స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసి మొత్తం ఫైల్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే వీడియో చేస్తే చాలా మంది యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యూట్యూబ్ నుంచి నాకు ఒక మెయిల్ రావడం జరిగింది. సో దీంట్లో ఏముందంటే, మై టెక్ ఇన్ తెలుగు, వీ హ్యావ్ రిమూవ్డ్ యువర్ ఛానల్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. నేను కమ్యూనిటీ గైడ్ లైన్స్ వచ్చి ఏదైనా ఒక వీడియో డిలీట్ అయింది కావచ్చు, హ్యాకింగ్ వీడియో అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే ఛానల్ రిమూవ్ అయింది అని తెలిసే వాళ్ళకి చాలా టెన్షన్ అయితే అయింది. ఇక్కడ చూడండి, హై మై టెక్ ఇన్ తెలుగు, వీ హ్యావ్ రివ్యూడ్ యువర్ కంటెంట్ అండ్ ఫౌండ్ సివియర్ ఆర్ రిపీటెడ్ వయలేషన్ ఆఫ్ అవర్ పాలసీ, హార్మ్ఫుల్ అండ్ డేంజరస్ పాలసీని నేను రిపీటెడ్ గా వయలేషన్ చేశానట. సో దాని వల్ల వీ హ్యావ్ రిమూవ్డ్ యువర్ ఛానల్ ఫ్రమ్ యూట్యూబ్ అని చెప్పేసి అయితే ఇచ్చింది. సో ఇంకా ఏంటంటే, వాట్ అవర్ పాలసీ సేస్, ద కంటెంట్ ప్రమోట్ illegal activities is not allowed on YouTube. This includes that content attempts to gain unauthorized access to a secure system via hacking, phishing, teachers of hacking. అంటే హ్యాకింగ్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం యూట్యూబ్ వీడియోస్ లో చెప్తున్నాం కాబట్టి దానివల్ల మన ఛానల్ అయితే పోయిందని చెప్పేసి అయితే ఇచ్చాడు. సో ఇక్కడ హౌ ఎఫెక్ట్ దిస్ ఛానల్ అని వచ్చింది. వీ హ్యావ్ పర్మనెంట్లీ రిమూవ్ యువర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ యూట్యూబ్. Going forward, you won't be able to access, possess or create any other YouTube channel on this account. అంటే ఆ మెయిల్ తో మనం ఇంకా ఎలాంటి యూట్యూబ్ ఛానల్ కూడా మళ్ళీ ఓపెన్ చేయడానికి ఉండదు. వాట్ యూ కెన్ డూ నెక్స్ట్, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 స్టెప్స్ అయితే ఇచ్చాడు. ఆ స్టెప్స్ మనం ఫాలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్పీల్ చేయమని ఇచ్చాడు కదా. సో అప్పీల్ అయితే నేను ఇప్పుడు చేసి చూపిస్తా. ప్రతి స్టెప్ అయితే మీరు మిస్ కాకుండా చూడండి. అండ్ ఇక్కడ కొన్ని యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉన్నాయి, అది చెక్ చేసుకోమంటున్నాడు. సో ఒకసారి అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. సో ఇక్కడ చూడండి, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్. అసలు కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంటే ఏమేమి ఉంటాయి, దేని వల్ల మన ఛానల్ పోతుంది అనేది చూడండి. స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీస్, స్పామ్ డిటెక్టివ్ ప్రాక్టీస్ అండ్ స్కామ్ పాలసీస్. అంటే మీరు కొన్ని వీడియోస్ రిపీటెడ్ గా అప్లోడ్ చేస్తే అది స్పామ్ కిందకి వెళ్ళిపోతుంది. ఇంపర్సనేషన్ పాలసీ, అంటే వేరే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని మీరు ఛానల్ క్రియేట్ చేస్తే అట్లా కూడా మీ ఛానల్ వెళ్ళిపోతుంది. ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. మా ఛానల్ వచ్చేసి హార్మ్ఫుల్ డేంజరస్ కంటెంట్ పాలసీ కింద ఇక్కడ రావడం జరిగింది. సో మీరు ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు నార్మల్ గా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని కొడితే కూడా రావడం జరుగుతుంది. అవన్నీ ఒకసారి చదువుకోండి. అవన్నీ చదువుకుంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఎలాంటి వీడియోలు పెట్టాలి, ఎలాంటి వీడియోస్ పెట్టకూడదు అనే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ అప్పీల్ ఎట్లా చేయాలనేది చూపిస్తాను. ముందుగా మీరు మెయిల్ ఐడికి వచ్చిన మెసేజ్ లో యూట్యూబ్ ఛానల్ యూఆర్ఎల్ అయితే ఉంటుంది. ఆ యూఆర్ఎల్ అనేది కాపీ చేసుకోండి. ఆ యూఆర్ఎల్ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్పీల్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, ఈ అప్పీల్ హియర్ మీద మీరు క్లిక్ చేయండి. సో అప్పీల్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. అనబుల్ టు యాక్సెస్ గూగుల్ ప్రొడక్ట్ అని. ఇక్కడ మీకు
మీ మెయిల్ ఐడి అండ్ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ పేరు అండ్ ఈమెయిల్ అడ్రస్ వీ కెన్ యూస్ టు కాంటాక్ట్ యూ, అంటే ఏ మెయిల్ మేము కాంటాక్ట్ కావాలని అడుగుతుంది, అది కూడా ఇచ్చేయండి. ఇక్కడ యూఆర్ఎల్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, ఎందుకు పోయింది ఏంటి, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మీరు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వచ్చు. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మెసేజ్ కూడా మీకు ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ చేయండి, అక్కడ నుంచి అయితే మీకు ఆ మెసేజ్ అయితే పంపిస్తాను. లేదంటే కామెంట్ లో అయినా అడగండి, కామెంట్ లో మీకు రిప్లై ఇచ్చి ఆ మెసేజ్ అయితే మీకు పంపించడం జరుగుతుంది, ఎట్లా టైప్ చేయాలి ఏంటి అనేది. సో ఈ విధంగా మీరు మెసేజ్ టైప్ చేసి నా ఛానల్ నాకు ఇచ్చేయండి. సో ఇది ఎందువల్ల అయింది ఏంటి, ఫర్ సపోజ్ మిస్టేక్ లో అయినా కూడా నేను దాన్ని రివ్యూ చేసుకుంటా మళ్ళీ ఒకసారి. సో ఒకసారి నా ఛానల్ మొత్తం చూసి మళ్ళీ ఒకసారి రివ్యూ చేయండి అని చెప్పేసి వాళ్ళకి నేను మెయిల్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఇదంతా చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి రిసీవ్ అయినట్టు మనకి ఇక్కడ చూపిస్తుంది. యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సెంట్ అని ఉంది కదా. సో గూగుల్ టీమ్ అనేది మీ అప్పీల్ ని రివ్యూ చేసి తర్వాత మీకు 2 days లో రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని కరెక్ట్ గా ఉంటే మీకు 1 day లో కూడా రావచ్చు, ఒక్కొక్కసారి వారం కూడా పట్టచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఛానల్ అయితే రికవరీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఛానల్ పోతే ఆ పేరు అయితే మామూలుగా ఉండదు, ఆ ఛానల్ క్రియేటర్ తప్ప ఎవరికి ఆ బాధ అర్థం కాదు. సో అందుకే వీళ్ళందరికీ హెల్ప్ చేయడానికి నేనైతే కొంచెం టైం కేటాయిద్దాం అనుకుంటున్నాను. దానికి ఇన్స్టాగ్రామ్ లో మీరు మైటెక్ తెలుగు అని చెప్పేసి నా ఛానల్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ కావచ్చు. లేదంటే మీరు డైరెక్ట్ గా వాట్సాప్ లో కాంటాక్ట్ కావాలంటే ఈ ఛానల్ కి మెంబర్షిప్ తీసుకుంటే ప్లాటినం మెంబర్షిప్ లో మీరు డైరెక్ట్ గా వాట్సాప్ కి రీడైరెక్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు నాతో మాట్లాడొచ్చు, చాట్ చేయొచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అక్కడ నుంచి క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏదైనా వీడియో అప్లోడ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా, లేదంటే రివ్యూ కానివ్వండి, మానిటైజేషన్ పోవడం కానివ్వండి, ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా కానీ నేనైతే మీకు హెల్ప్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను. ఖచ్చితంగా మీ అందరికి హెల్ప్ చేస్తా. సో దీనికి కొంచెం ఛార్జ్ అయితే తీసుకుంటా, ఎలాంటి ఇష్యూ క్లియర్ చేయడానికైనా. చిన్న అయితే ఏం తీసుకోను, ఇట్లా ఒక 2 రోజులు పట్టి వాళ్ళతో చాట్ చేసి కొంచెం టైం కేటాయించే పని అయితే మాత్రం కొంచెం ఛార్జ్ అయితే తీసుకుంటాను. సో ఈ వీడియో అనేది ఎప్పుడు పడితే అప్పుడు మనం యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే దొరకదు. మీకు ఉన్నటువంటి యూట్యూబ్ క్రియేటర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు, వాళ్ళకి ఎప్పుడో ఒకసారి ఇలాంటి అవసరం అయితే పడుతుంది. ఇప్పుడు లేదనుకోకండి, ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా యూట్యూబ్ నడిపే వాళ్ళకి ఈ వీడియో అయితే అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మీకు తెలిసిన యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొక 10 మందికి ఎక్స్ట్రా అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్. దానివల్ల కొంచెం ఎక్కువ మందికి అయితే ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ యూట్యూబ్ సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నేను మీ అందరికి రెస్పాన్స్ అయితే అవుతాను. వీడియో లైక్ చేసి షేర్ చేయండి దయచేసి, ఎందుకంటే మీకోసం ఇలాంటి వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. మా ఛానల్ మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ ఉండండి. దిస్ ఇస్ మహేష్, యు ఆర్ వాచింగ్ మైటెక్ ఇన్ తెలుగు. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.